వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. కల్కి 2898 AD సీక్వెల్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. రీసెంట్గానే ఆ సినిమా సెట్స్ మీదకి సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, అలాగే లోకనాయకుడు అని చెప్పి అభిమానులు పిలుచుకునేటువంటి కమల్ హాసన్ ఇద్దరు కూడా సెట్స్ మీదకు వచ్చారు. వాళ్ళిద్దరిపై కొన్ని కీలకమైనటువంటి సన్నివేశాల్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ చిత్రీకరిస్తూ ఉన్నారు. సో ఈ షెడ్యూల్ కంటిన్యూ కాబోతుంది. ఇంకా మిగతా నటీనటులు కూడా ఈ షెడ్యూల్లో పాల్గొనబోతూ ఉన్నారు. ఎక్సెప్ట్ ప్రభాస్, అలాగే సుమతి పాత్రధారి. ప్రస్తుతానికి ఆ సుమతి పాత్రధారిగా సాయి పల్లవి పేరు చాలా బలంగా వినిపిస్తుండటం మనందరికీ తెలిసిందే. అలాగే ప్రభాస్ ప్రస్తుతం అటు ఫౌజీ, ఇటు స్పిరిట్, ఈ రెండు సినిమాల షూటింగులతో తను బిజీగా ఉన్నాడు. అందువల్ల తను రెండో షెడ్యూల్లో జాయిన్ అవుతాడు కల్కి 2లో అని చెప్పేసి మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. ఇక మనం చూసాం కల్కి ఫస్ట్ పార్ట్లో కమల్ హాసన్ ఆయన విలన్ అయినప్పటికీ కూడా, మెయిన్ విలన్ అయినప్పటికీ కూడా చివరిలో మాత్రమే మనకి కనిపించారు. మధ్యలో ఒకసారి అలా వచ్చి వెళ్ళిపోతారు. అతి తక్కువ స్క్రీన్ టైంలోనే, సో 5 నిమిషాలు 6 నిమిషాలు మాత్రం అందులో కనిపించారు. కానీ కల్కి పార్ట్ 2లో ఆయన పూర్తి స్థాయి పాత్రలో సినిమా అంతా కూడా ఉండబోతున్నారు అని మనకు అందుతున్నటువంటి సమాచారం. ఆయన రూపం చూసాం మనం. సో ఇప్పటి వరకు కూడా కమల్ హాసన్ ఎప్పుడు ఈ తరహా లుక్లో, ఇంత భయానకమైనటువంటి లుక్లో ఆయన కనిపించలేదు. ఆయన ఎన్నో సినిమాల్లో ఎన్నో రకాలుగా మేకోవర్ అయ్యి మనకు కనిపించారు. అసలు ఆయన చేయనటువంటి ప్రయోగం ఉందా అని అందరూ కూడా ఆశ్చర్యపోయేలా కథానాయకుడిగా ఉండి ఆయన ప్రయోగాలు చేశారు. ఆడవేషాలు కూడా వేశారు, ఆడ పాత్రలు వేశారు. సో అలాంటి కమల్ హాసన్ అది వరకు ఎప్పుడు ఈ తరహా లుక్లో కనిపించలేదు. అలా ఒక కొత్త లుక్లో కమల్ హాసన్ని చూపిస్తూ, ప్రతినాయకుడిగా చూపిస్తూ నాగ్ అశ్విన్ చేస్తున్నటువంటి ఈ సినిమా ఖచ్చితంగా మొదటి సినిమా కంటే కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అత్యధిక వసూలు సాధిస్తుంది అనేటువంటి అభిప్రాయం విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. ఇండస్ట్రీ వర్గాలు కూడా ఈ సినిమా కల్కి 2 అనేది తెలుగు సినిమాకి ఒక గర్వకారణం అయ్యేటువంటి సినిమాగా నిలుస్తుంది అని చెప్పేసి వాళ్ళు కూడా నమ్ముతున్నారు. మొదటి సినిమాలో చూసినటువంటి కంటెంట్ కంటే రెండో సినిమాలో కంటెంట్ మరింత బలంగా, మరింత విస్తృతంగా ఉండబోతోందని తెలుస్తుంది. మరి ఆ ఫస్ట్ పార్ట్లో ప్రభాస్ క్యారెక్టర్ విషయంలో అభిమానులే సాటిస్ఫై కాలేకపోయారు. ప్రభాస్ కంటే అమితాబ్ బచ్చన్కే ఎక్కువ స్క్రీన్ టైం దొరికింది. అలాగే ఆయన పాత్ర కూడా హీరోలాగా ఉంది ప్రభాస్ కంటే కూడా అని ఎక్కువ మంది అభిప్రాయపడటం మనందరికీ తెలుసు. మరి ఆయనది అశ్వత్థామ రోల్ అమితాబ్ బచ్చన్ది, తనది ప్రభాస్ది కర్ణుడి అంశతోటి ఉండేటువంటి పాత్ర. సో అందుగురించే కర్ణుడిగా కూడా ఆ సినిమాలో ఆయన మన చూపించాడు నాగ్ అశ్విన్. మరి ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ఫస్ట్ పార్ట్తో పోల్చుకుంటే మరింత బలమైన క్యారెక్టర్గా, మరింత పాజిటివ్గా, హీరోయిక్గా ఉండబోతోంది అనేది నాగ్ అశ్వినే స్వయంగా ప్రకటించాడు గతంలో. సో అభిమానులందరూ కూడా గర్వపడే రీతిలో ఈ సెకండ్ పార్ట్లో ప్రభాస్ క్యారెక్టర్ ఉంటుంది అని చెప్పేసి, ఇటు కమల్ హాసన్, ఇటు ప్రభాస్ వీళ్ళిద్దరూ తలపడితే ఆ సన్నివేశాలు ఎలా ఉంటాయి, చూడటానికి 2 కళ్ళు చాలవని చెప్పేసి ఆ చిత్ర బృందం చెప్తున్నటువంటి మాట. సో నెవర్ బిఫోర్ అన్నట్లుగా వాళ్ళిద్దరిపై ఆ సన్నివేశాలు, స్క్రిప్ట్లో ఆ సన్నివేశాలు అలా వచ్చాయి. ఇప్పటికే ఆ సన్నివేశాలకు సంబంధించినటువంటి స్టోరీ బోర్డులో అంత బాగా వాటిని రాసుకున్నాడు నాగ్ అశ్విన్ అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఇదే చాలా ఎగ్జైట్మెంట్ కలిగిస్తోంది. ఒకవైపు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ పై వచ్చేటువంటి సన్నివేశాలు, మరోవైపు కమల్ హాసన్ ప్రభాస్ పై వచ్చే సన్నివేశాలు, వీటితో కడుపు నిండిపోతుంది ఆ సినిమా చూసే వాళ్ళకి అని చెప్పేసి తెలుస్తోంది. ఇక సాయి పల్లవి కూడా ఈ ప్రాజెక్ట్లో యాడ్ అయితే ఆ సుమతి అనేటువంటి పాత్రలో ఇక ఇది ఏ స్థాయి ఉంటుంది, ఎంతమంది ట్రెమండస్ ఆర్టిస్టులు ఈ సినిమాలో భాగం అవుతున్నారు. అలాగే ఇంకా శంభాల అని చెప్పేసి ఒక దేవిని కూడా అందులో చూసాం మనం. సో దానికి సంబంధించినటువంటి సన్నివేశాలు ఉంటాయి. అలాగే
అర్జున పాత్రధారి ఉన్నాడు విజయ్ దేవరకొండ. తన క్యారెక్టర్ ఈ సినిమాలో ఎలా ఉంటుంది, సో ఎన్ని విశేషాలు ఈ సినిమాలో. అందు గురించే కల్కి పార్ట్ 2 ఎప్పుడు వస్తుందా అనేటువంటి ఒక ఎగ్జైట్మెంట్, కుతూహలం అందరిలో కూడా వ్యక్తమవుతుంది. అయితే ఇప్పుడిప్పుడే ఈ సినిమా వచ్చే అవకాశాలు లేవు అనేది మనకి తెలుస్తున్నటువంటి సమాచారం. షూటింగ్ అయితే ఇప్పుడు ప్రారంభించేశాడు కానీ నాగ్ అశ్విన్. ఈ సినిమా కంటే ముందు ప్రభాస్ 2 సినిమాలు మన ముందుకు వస్తాయి. ఒకటి ఈ సంవత్సరమే ఫౌజీ రాబోతూ ఉంది, అలాగే స్పిరిట్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో తను చేస్తున్నటువంటి సినిమా, అది 2027 మార్చిలో రాబోతుంది. ఆల్రెడీ ఆ ప్రకటన కూడా చేసేసాడు సందీప్ రెడ్డి. మరి ఈ సినిమా వస్తే 2027 సెకండ్ హాఫ్లోన్నా రావాలి, లేదా 2028 సంక్రాంతికైనా రావాలి. నాగ్ అశ్విన్ ఏం చేస్తాడు, ఆ లోపల షూటింగ్ను పూర్తి చేసి, ఎందుకంటే ఇది విఎఫ్ఎక్స్ వర్క్కి ఎక్కువగా స్కోప్ ఉన్నటువంటి సినిమా కాబట్టి ఖచ్చితంగా దానికి ఎక్కువ సమయం అవసరం అవుతుంది. కానీ తను చాలా ప్రీ ప్లానెడ్గా ఆ ప్రీ ప్రొడక్షన్ వర్క్ని చేసుకున్నాడు. సో దానికి తగ్గట్టుగా ఒక ప్రణాళిక ప్రకారం తను చేసుకుంటూ పోతున్నాడు అని చెప్పి మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఏదేమైనా ఈ ఇద్దరు కూడా పాన్ ఇండియా లెవెల్లో, అంటే ప్రభాస్ కంటే ముందే, చాలా ముందే కమల్ హాసన్ పాన్ ఇండియా లెవెల్లో ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నటువంటి నటుడు. మరి అలాంటి ఆ ఇద్దరిపై ఆ సన్నివేశాలు మరి ఎప్పుడు తీస్తారు, అవి స్క్రీన్ మీద ఎలా కనిపిస్తాయి, అవన్నీ కూడా సో రాబోయే రోజుల్లో మళ్ళీ మనం మాట్లాడుకుంటాం. సో ఏదేమైనా ఒక ఎగ్జైట్మెంట్ న్యూస్ అది. ఆ సీన్లు అలా వచ్చాయని ఏదైతే మనకు సమాచారం అందుతుందో అది ఖచ్చితంగా ఇండియన్ స్క్రీన్ని వెలిగించేటువంటి సీన్లు అవుతాయని చెప్పేసి అభిప్రాయపడటంలో ఏమాత్రం తప్పులేదు. మరి చూద్దాం, ఈ సినిమా సంబంధించినటువంటి మరిన్ని ఆసక్తికరమైన అంశాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు లెట్ us wait and see.